హాయ్ గైస్! ఈ రాఖీ పండగకి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనికి పాకంతో పని లేదు. స్టవ్ అంటించే పని కూడా లేదు. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు మురమురాలు, బొరుగులు అంటారు కదా! అవైతే వేసుకోవాలి. దాంట్లోని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోని ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక యాలుక్కాయలో నుంచి పైన తొక్క తీసేసి లోపల గింజలు మాత్రమే వేసుకోవాలి. ఈ గింజలన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పుకి ఒక్క టేబుల్ స్పూన్ ఎక్కువగా పంచదారనైతే వేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా స్వీట్‌నెస్ అయితే సరిపోతుందండి. ఈ పంచదార ప్లేస్‌లో మీకు కావాలి అంటే బెల్లమైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కన్సిస్టెన్సీని బట్టి 3-4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్‌లో వేసుకొని మెత్తగా మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్లుగా చక్కగా అయితే చేతి వేళ్ళతో మృదువుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఒక పెద్ద సైజు బాల్ లాగా అవుతుంది. దీన్ని 2 భాగాలుగా అయితే విడదీసుకోవాలి. ఇలా 2 భాగాలుగా విడదీసిన దాంట్లోని ఒక భాగంలోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవి, అవి అని ఏం లేదు. ఇది బాగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కొంచెం ఒక పించ్ కన్నా తక్కువ ఫుడ్ కలర్‌ని అయితే వేసుకోవాలి. కలర్ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను. ఒక 2 చుక్కల వరకు పాలనైతే వేసుకున్నాను. వేసుకొని ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని పక్కన ఉంచేసి ఏదైనా స్క్వేర్ షేప్ డబ్బా కానీ లేదంటే రౌండ్ షేప్ డబ్బా కానీ తీసుకొని ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా గ్రీస్ చేసుకోవాలి. ఈజీగా డిమోల్డ్ అవ్వాలి కాబట్టి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ముందుగా మనం తయారు చేసిన ఫుడ్ కలర్ తయారు చేసాం కదా, ఆ ముద్దనైతే ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నార్మల్గా ఏ కలరు వేయని ముద్దనైతే పెట్టేసుకొని ఇది డబ్బా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక నిమిషం పాటు పక్క నుంచి ఏదన్నా చాక్ తీసుకొని ఇలా 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ తీసామనుకోండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. అసలు ఎంత ఈజీగా చేయొచ్చో 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ స్వీట్. హడావుడి లేకుండా స్టవ్ అంటించే పని లేదు, పాకం పట్టే పని కూడా లేదు. మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకుంటే ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందంటే స్వీట్ నోట్లో పెట్టుకుంటే అట్ట కరిగిపోతుందండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. రుచి మాత్రం మామూలుగా లేదు. ఈ రాఖీ పండగకి ఎక్కువ ఇబ్బంది పడే పని లేకుండా ఇలా స్వీట్ తయారు చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.